మారుగొన్న పూలు మంగళావులు ఎక్కడున్నాయి తిరుగొన్న పూలు తిప్పపూలు ఎక్కడున్నా తండ్రి నా తండ్రి ఉన్నావు తాకు ఉన్నావు మీద ఎండబడుతున్నాయి చిన్న దాన్ని కాలుతున్నాయ్యా సోమరసంటి పాదాలు తల్లి మీద పెడత పప్పులు మారిపప్పులు వస్తున్నాయ్యా చెప్పాలి బిడ్డ ఏ రచ్చలని చెప్పాలని బిడ్డో రాజాది రంగు దంగమని దేశాలు దేవదంగమని అర్హలంటే అతడు శివ శివంత చెప్పడిన సంగతి వాళ్ళ తూడు వాళ్ళ ముందు కానీ పోలేదు బిడ్డ బిడ్డ ఇప్పటికి 12 రోజులు కొత్త అవుతుంది దేవుని చెప్పాలి ఏ పనులని చెప్పాలి బిడ్డ తిరుక్కుడా వస్తాను బాబు కారుంటో బిడ్డ నేను గోదావరి కారున్నవే పాడవట్ల గుళ్ళ పూజలు సేవలు కట్టం కత్ర బాగా బిడ్డ అయ్యో నా యొక్క రాజ్యం నా యొక్క దేశం అడుగుతున్నవా తండ్రి ఇక్కడి దగ్గర 12 ఆవిడ కలిగి ఉన్నది నా యొక్క పట్టము నా యొక్క దేశమైన గాని అగో 12 ఆవిడ ఇక్కడికి భూలోక నగరం నా పట్టణం నా దేశమైన గాని నా భర్త అయిన గాని లారంగ మహారాజు లారంగాపురి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు నా భర్త లారంగ మహారాజు అగో నా పేరు లలదేవి అంటారయ్యా నాకు లేక ఒక్క కొడుకు నా కొడుకు లక్షపతి మహారాజు కొడుకు లగ్గం చేసిన కోడలు లక్ష్మీదేవి ఉన్నదయ్యా అగో కొడుకు తోడ బిడ్డ పరంగా అన్నారు ఈ గుళ్ళె పూజలు ఎత్తే పూజ భంగం చేసినవు సేమ భంగం చేసినవు కొడుకు తోడ బిడ్డ బలమోడి గట్టవయ్యా దేవతంగమయ్యో కొడుకు తోడ బిడ్డ సంతాన బలం ఇత్తనేమో బతుకుతా నువ్వు కాదన్నట్టయితే నీ పాదాల దగ్గర వాడి చచ్చిపోతనయ్యా దేవతంగమయ్యా సత్తని మాట వలుకుతున్నవి బిడ్డ ఓ బిడ్డల దేవి ప్రపంచ మీద కట్ట వచ్చిందని చచ్చిపోతే నరమాడటోడు ఉంటాడే కష్టమే కన్న తల్లి బిడ్డ సుఖమే మరవన్న తల్లి అంటారు కొన్ని రోజులు కష్టము కొన్ని రోజులు సుఖమే
అగో 17 రోజులు పున్నమి 17 రోజులు అమావాస్య పున్నమి అమావాస్య కడితే నెల కడతారు బిడ్డ అయ్యా నా గర్భాన కొడుకు తోడ బిడ్డ బలవడుకు తన్నవే బిడ్డ అయ్యో బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ అయ్యో బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ ఏమి తప్ప కన్న బిడ్డ నా బిడ్డ ఒక్క మాట చెప్పుతున్నా నా బిడ్డ అయ్యో మాట మన తండ్రి పెట్టు నా బిడ్డ అయ్యో అనవయ్య నాది మాట నా బిడ్డ అయ్యో నువ్వు ఆలకించవమ్మా నా బిడ్డ ఇంటాలరా దేవి కొడుకులు కొడుకురాని కొన్ని రోజులు బాధపడ్డవే బిడ్డ బిడ్డలో బిడ్డలో అని బాధపడతావు బిడ్డ 60 ఏళ్ళ వయసులో మన కొడుకు కోడలుండగా బిడ్డ బలపడుకుంటున్నవే బిడ్డ బిడ్డ నీ గర్భాన కొడుకు తోడ బిడ్డ బలం ఎప్పుడు అడుగుతున్నావో నీ గర్భాలకు బిడ్డలిద్దగాని బిడ్డలకు బిడ్డ పుట్టినాక బిడ్డ అయ్యలేని బాధలున్నాయమ్మా నా బిడ్డ నీకు లేని కష్టం ఉన్నదమ్మా నా బిడ్డ బిడ్డ నల్ల దేవిని గర్భాన బిడ్డ ఉడుతుంది కానీ ఏమంటూ నేనున్నది కాని బిడ్డ సాలే బాకి నీకు లేద బిడ్డ బిడ్డ నీ గర్భాన బిడ్డ ఉంచినాక పేరు పెట్టుకున్నాం 22వ రోజు నాడు నీ ప్రాణం నీ పక్క ప్రాణం పోతని బిడ్డ అయ్యా ప్రాణాన్ని కొప్పుకుంటే నా బిడ్డ నేను బలపడి గంట బిడ్డ నా బిడ్డ ఏమిటయ్యా తంగమయ్యావో నాయనా ఎంత మాట వలికి రావు తంగమయ్యా ఏమిటి నాకు కొడుకు తోడ బిడ్డ బలం కావాలంటే నా బిడ్డ నీకు 10 మంది కొడుకులు ఉంటే లేదు 10 మంది బిడ్డలు ఉంటేది లేదు ఒక్క కొడుకు తోడ ఒక్క బిడ్డ ఉడుతుంది కాని బిడ్డ ఉంచినాక పేరు పెట్టుకున్నాక మా భార్య భర్తల ప్రాణం పోతలంటున్నారయ్యా ఇవాళ రోజులు నా సంగమయ్యో ఆ కొడుకు వినయని కన్నాక ఆ బిడ్డ వందలు కన్నాక ఆ కన్న తల్లి శంకరన్న కన్న తల్లి భాగ్యవ తప్పిపోయినట్టునయ్యా ఇవాళ కన్న తల్లి చచ్చిపోతే తోడ పుట్టిన వాళ్ళు పెద్దమ్మలు పెదబాబులు ఆ శంకరన్న తోడ పుట్టిన వాళ్ళు ఉండబడికిరే కొడుకుని బిడ్డలు దానుకున్నరే అయ్యా రేపు నువ్వు చచ్చిపోతే నా పానం పైన పర్వాలేదు జీవనం పైన పర్వాలేదు నా కొడుకున్నాడు కొడుకు కోడల చేతిలో పరవెట్టి పొందితోనే కైలాసం అత్తనయ్యా ఏడాదికి ఒక్కనాడు రాకిట్ల పండుగ రాకీడు కట్టడానికి నా కన్న కొడుకు ఒక్కగాడు ఒక్క చెల్ల లేకపాయ అక్క లేకపాయనయ్యా రేపు నా కొడుకు ఇల్లు కట్టుకుంటే కూరాడు పెట్టడానికి బిడ్డ లేదు నాదా ఎన్ని బాధలు వచ్చినా పర్వాలేదు ఎన్ని కట్టాలు వచ్చినా పర్వాలేదు చివరికి మా భార్య భర్తల ప్రాణాలైనా పర్వాలేదయ్యా ఏ మానవుడైతే దానికి మిగిలిన ఐసు పోసుకొని గుంజ గట్టేసుకొని ఎవరు కావరయ్యా ప్రాణం పైన పర్వాలేదు సంగమయ్యా సంతాన భారమయ్యా సంగమయ్యా నా కళ్ళ ఓడేట్టు దేవి సామంటే సంబరపడతాను బిడ్డ బలగంట బాధపడతాను మానమ్మా బిడ్డ వెనకడి పెద్దలు తప్పు చెప్పలేదు ఎవరు లోడుకున్న వందల బాధే పడతారే బిడ్డ
గర్భాన బిడ్డ నోడి వస్తానని మైలగల్లోడు మంత్రాలగల్లోడి ఉత్తరాలగల్లోడే కలియాలకు మహారాజా అలలకు మహారాజా నాకు సంతాన పరవేసిన వారు ఎవరన్నా చప్పట్లు కొట్టువంటే పట్టిందా చప్పట్లు కొట్టే కాలం సత్తనాశనం అయిపోయింది అందుకే అంటారు చేతులు ఉన్నంత సేపే చెక్క భజన చేయాలి చెవులు ఉన్నంత సేపే రామనామస్వరం వినాలి నోరున్నంత సేపే రామ రామ అని అన్నాడు కానీ మందిని పూర్తి కట్టుకోవాలి నేను ఇప్పుడైతే ఎవరైతే చప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టిందో ఎవరైతే కొట్టకుండా చేతుల దగ్గర పెట్టుకున్నారో కొట్టిన వాళ్ళకి ఐబీపీ ఉన్న నీ లో బీపీ ఉన్న నీ షుగర్ వ్యాధి ఉన్న నీ డెంగ్యూ వ్యాధి ఉన్న నీ కరోనా వ్యాధి రాని చికెన్ గున్యా రాని వాళ్ళకి గట్టిగా చుట్టుకోవాలి అగో పరమాత్ముడు పరమచేత బట్టి ఆడివిల్ల అంగడి అందుకోవాలి మీరు మంచి పట్టు అన్నప్పుడు పట్టిందా భయానికి రోగమంతదన్న భయానికి అందుకే నీటికి అన్నం లేదు అవినీతికి అన్నం ఎక్కువ ఉన్నది బిడ్డ ఆ గోపద ఓడి కట్టుకొని 7 మేడల్లోకి వెళ్ళిపోతానా అని నాకు ఎన్నేలా కళ్ళతోని చూసిందో ఉమ్మడికాయతోని ఏనాడు దిష్టిని తీసేసిందో లోగిళ్ళ పేటి కట్టిన చేసుకున్న భర్త ఏమన్నాడు ఓ బామ చిన్నదాని నీకు కోరుకున్నట్టు బిడ్డ ఉడుతున్నది సంబరంగా ఉండు అని కచ్చిరి పేటికి వెళ్ళిపోయే అమ్మవారిని గాని సంబరపడుకుంటే సంతోషపడుకుంటే 7 దాసల్లో ఎంబడి పెట్టుకొని అగో ఏనాడు ఉంటున్నదో పాప ఉన్న దాగబోదు పరం ఉన్న దాగబోదు కక్కచ్చిన ఆగబోదు కళ్యాణం వచ్చిన ఆగబోదు ఆనాడు వారికి పుణ్యాన 9 గడియలు ఈనాడు వారికి పాపాన 10 నెలలు మోస్తున్నారు ఆడవిళ్ళకి అవసరములు ఎట్ట పడుతున్నాయో అమ్మా దాసిలాలా నేను ఒక్కరిని వెళ్తే ఇంతమంది మొత్తుకుంటారని మీరు వాళ్ళ 7 ఉన్నారు ఎవరు వెళ్తారో పేరు పెట్టి పిలువచ్చి పని చేస్తారు కవిత లేదా అనే కవిత లేదు ఎట్లయింది చెప్పలేదా చెప్పలే అది పొద్దుగాల ఎందుకే అలా అత్తని కిందేసి మామని మీదేసాడు పొద్దుగాలనే పోయింది అత్తని కిందేసి మామని మీద చెప్తారే వాళ్ళకి రందే లేదు మధ్యలోకి ఎందుకు వచ్చేవారు అత్తని కిందేసి మామని మీద చెప్తారే ఏరా ఎత్తేస్తారు మొన్న 8 రోజులు చలి పెట్టిందా పెట్టింది చలికి ముసలి అనుకున్నా ముసల్లాడి ప్రాణం పోడే ఆల్చం ముసలుడు బాగా చూసి నా అన్నాడు ముసలు
ఎక్కచ్చింది డెక్ కాదే హార్ట్ అటాక్ అని గదే వచ్చింది ఆ, ముసలోని హాస్పిటల్ పెట్టిన వారేసిండు ముసలి ఇంటి దాని గట్ల వారేసిండు ఆ. ఇక ముసలి కింద ముసలోడి మీద ముసలి కింద వాళ్ళ ముంద. అదంటే అటు వేయింది ఇక రజిత లేదా అని ఇంట్లో లేదు ఎటు వేయిందే చూసుకో నాకేం అవసరం అయ్యో రజిత లేదా అనే లేదు ఎటు వేయింది అలా తాత పెద్ద మనుషుల పలానా పట్టుకుని చేయింది దిక్కు వాళ్ళ ముండ మొగళ్ళు పెద్ద మనిషి అవుతారు ఆగో ఇదే చిత్రములో ఎట్లా అవుతారే ఊటూరు ఇస్తున్నావు ఎట్లా అవుతారే ఎట్లా అవుతారు ఎట్టయితారా ఆ. వాళ్ళ తాతకు 60 ఏళ్ళు పడ్డాయట ఆ, కింది మీద మొత్తం ఏ, ఏంటి కింది పాల మీద ఆ. పాల పళ్ళు వచ్చినాయట ఆ. మెత్తటి ఒత్తుకు తిట్టడానికి ఆ. సకినప్పాలు సంక్రాంతి పని చేసి చూసావా ఆ. సకినప్పాలు ఆ. గారప్పాలు ఆ, అన్ని పట్టుకుంటే ఇంకా సకిన 2 కిలో ఉంటాయి ఇంకా సకినప్పాలు గారప్పాలు దంగుతాయి వాళ్ళకు అబ్బో ముసలికి తర్వాత సినిమాకుంటున్నావా ఆ. పొద్దుగా లేచి లోటెడ్ ఛాయ్ వేసుకొని ఆ. చిన్నగా దుంచాలు వేసుకున్నాక నాన్న మెత్తగా నాన్న బిడ్డ అదంటే లేకపోయా ఆ. మరి ఇంట్లో ఎవరు ఉన్నారే దాని పేరేం పేరు పోసులు వింత వస్తుందా బిడ్డ పోసు ఎటు వేయిందే ఆమె కూడా బాగానే దూరం పోయింది ఎక్కడికి వేయిందే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఆంధ్రకు పోయింది ఎందుకే చంద్రబాబు నాయుడు కాట బిక్కల్ల గడ్డ పుట్టిందట అప్పలప్పులు పెట్టి అవిచ్చినాడు బిక్కల్ల బిడ్డ అదంటే లేకపోయా మరి ఇంట్లో ఎవరు ఉన్నారే చిట్టిని వింత వస్తుందా బిడ్డ చిట్టి అంటాడవ్వా లంచనూరు పాడు కానీ బోరింగ్ మొక్క అంత ఉంటుంది ఏం చేస్తాను నువ్వు ఇంట్లో నేను ఆడవ్వా వచ్చిన పని పాడగాను ఏం చేస్తాను నువ్వు నేను ఏం చేస్తాను అంటే ఆ, ఉడుకుడుకు బూడి తీసి ఆ. మందు పంపలేదు వారం వస్తాను అంటే నీ కొంపేమో చల్లగా ఉండాలి మంది కొంపలేమో కాలిపోవన్నానే ఎందుకు గట్లెందుకు చేస్తా కదా ఏం సీరే తీడితేడేస్తాను ఇది ఇదా ఆ, ఇది పాలిచ్చే సీరు హీరలు పాలు ఇచ్చినాక గౌడు పాలు ఎందుకు డేలి పారాలు ఎందుకు ఎన్ని లీటర్లు ఇస్తానే పాలు ఏది ఎవరు వాళ్ళతో ఎట్లా మాట్లాడతావు ఆ. పాలిచ్చే సీర పాలిచ్చే సీరే కాదే పాలిచ్చే సీర అదే కొంగేసుకో మొగళ్ళంతా నా సంవత్సరం పోతాడు కొంగచ్చిన నడుము చుట్టూ సన్నగా అవునే దాసి ఆ. ఎక్కడన్నాగా బూడి తీసుకుపోయి మంది కొంపల విని వస్తా వాళ్ళ గుడిసెలు కాదే యారే గుడి తీసుకుపోయి మంది కొబ్బరి వారం వస్తాను గుడిసెలు కాలితే అంటే ఏం చేయాలవ్వా ఆ. ఒకనాడు కట్టవా నా కట్ట పాడుగాను నా కట్టవు నా తేరక ఈ ఊటు వాళ్ళకి ఎరక అవునే ఏం కట్టం ఇది? ఏం కట్టమంటే ఏం చేయాలవ్వా ఊరు కడపడం ఒక్కటే ఏడుక గుడిసాయే ఆ. ఇక గుడిసాయ ఏం చేయాలో ఒక్కదంటే చలికాలమాయే ఆ. నాట్ల దినమాయే ఆ. ఏనంగా ఎవరు వచ్చిర్రో మరి మాకలు కొట్టుకొచ్చిర్రో గొడ్లే కొట్టుకొచ్చిర్రో బర్రె కొట్టుకొచ్చిర్రో ఆ. ఏ సుట్టే తాగిర్రో ఏ బీడ తాగిర్రో అగ్గిపుల్ల గీకి అయితే వారేసినట్టుందవ్వా ఆ. ఇక తోటి రౌలుకుంటా వచ్చింది ఏ రాకడ వచ్చిందో ఏ నా కొంప కట్టుకుంది ఆ, ఆ. ఈ ఏడు కమ్మల గుడిసాయే ఆ. కమ్మల గుడిసి ఉంటుంది అట్టుకున్నాక ఉండదు. బర్రు అల్లు గుర్రన గుడి అయితే బూడిద అయిపోయి ఆ, ఏం చేయాలి ఆ. నాటుపోయి వచ్చిన కల్లా అట్లే బూడి మిగిలింది పెద్దవా ఆ, ఆ. ఏం చేయాలి ఉండవదమంటే లేదా పండు వదమంటే మంచం లేదా ఆ. ఎవరి గొప్ప పోతే 4 రోజులు ఉంచుకుంటారు పల్లెలు కొట్టరా నువ్వు పుచ్చుకుంటారా ఉంచుకోరు. ఏం చేయాలి ఎవరి వాళ్ళకి కావాలి ఆ. అనుకోని ఓ ఆధార్ కార్డు ఓ రేషన్ కార్డు 2 ఫోటోలు అప్లికేషన్ పట్టుకొని ఆ. ఇగో ఎదురు వ్యక్తిగా ఆ. ఎక్కడిక్కడ కడవా ఎక్కడికెక్కడికే ఎక్కడికెక్కడ వార్డు నెంబర్ దగ్గర పోయినా ఆ. ఆయన దగ్గరికి పోతే ఆయన కాదన్నాడు ఆ. ఉప సర్పంచ్ దగ్గర పోయినా ఆ. బిడ్డ నా దగ్గర కాదు నువ్వు సర్పంచ్ దగ్గర పోమన్నాడు ఆ. సర్పంచ్ దగ్గర పోతే అక్కడ కాదు ఎంఆర్ఓ దగ్గర మండలం కాడికి పోమన్నాడు ఆ, ఆ. ఇక మండలం కాడికి ఇళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర తిరిగితే ఏ ఒక్కడి పోయినా ఎవరు చెప్తున్నావు ఎవరు తెప్పుతలేరు నేను. ఎవరు తెప్పుతలేరు. ఎవరు చెప్తలేరు ఆ. ఏం చేయాలి ఆ. తిరిగి హాస్టల్కి వచ్చిన ఆ. మరి ఒక్కదాన్ని నడితే బాట పడుతుందా పడది తోబడుతుందా పడది. నాతో 4 రైతులు తోబడుతుంది ఆ. ఆయన అయితే బాగా ఆలోచించిన ఆ. ఇక తడిపెడి తాను చేసిన ఆ. పోయి అటు పెట్టి ఆ. ఇక ఆయన బట్ట కట్టుకున్నా ఆ. ఏ రాకడ వచ్చిందో ఉడుకుడుకు బుడిదుండే ఆ. ఇక ఆ పక్క పట్టు ఇంకో 4 గుడిసెలు ఉంది ఆ. ఈ ఉడుకుడుకు బుడి తీసి వాళ్ళు కొప్పలేదు ఆ, ఇక వారం వచ్చిన వాళ్ళు 4 కొంపలు కాలి ఆ. ఇక వాళ్ళు 4 ఆ. ఇక నేను ఒక్కదాన్ని ఆ. ఇక వాళ్ళు 2 ఫోటోలు ఆధార్ కార్డు
కాడు ఊరేసే కాడు వాళ్ళు పట్టుకొని వాళ్ళు న్యాయపడి పడ్డారు ఇక వాళ్ళు నలుగురు నేను ఒక్కదాన్ని ఇక మన కాడికి పోతే ఇక మొన్న తిరగంగా ప్రజావాణి పెట్టుకుంటే ఇక ఇంద్రమ్మ కింద పెడతారంటారు. ఇంద్రమ్మ కింద కాదే ఇంద్రమ్మ పథకం కింద ఇంద్రమ్మ పథకం కింద ఇంద్రమ్మ పథకం కింద కోటర్ ఇస్తారంటారు. కోటర్ కాదే ఐబీ కోటరా కోటర్ అంటే తాగేదే పాడుతావు కోటర్ కాదురా కోటర్స్ కోటర్స్ ఇంద్రమ్మ కోటర్స్ ఇస్తారంటారు. అవ్వ గట్ల అయినా బతు ఏం చేయాలి బిడ్డ నాకంత తిప్పినట్టు అనిపిస్తున్నదే. ఏమనిపిస్తాను? తిప్పినట్టు అనిపిస్తుంది. తిప్పినట్టు అనిపిస్తుంది. తిప్పినట్టు అనిపిస్తుంది నువ్వు తప్పినట్టే. తప్పలేదు ఇప్పుడేనా? తిప్పుతుంది అప్పుడు దాని పద చేస్తుంది. అమ్మా నాకంత కోళ్ళు తాగినట్టు అనిపిస్తున్నది. అనిపిస్తాను అవ్వా ఒక పెద్ద జగ్గుని తీసి లోపలికి వెళ్దాం. అట్లా కాదే కడుపు లోపల కడుపు లోపల కడుపు లోపల లోపల లోపలే అవ్వ ఇతల్లా నాకు చాప చిల్లలు జిలజిల్ అనిపిస్తున్నట్టు అనిపిస్తాను. అవ్వా చేపలు పట్టుకున్నట్టు అనకు. అసలే ఊటూరు తెలుగు మంచాలు కాదు. అబ్బడి ఇన్నరు అనుకో నువ్వు పడుకో పని పడతారు తీసుకొచ్చి గట్ల కాదే మౌన సుందరి పూలయ్యారి చీర ఖరాబ్ అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? ఇడిసే చెప్తా ఉంటారు పర్వాలేదు. నల్లమట్టి కావాలంటే మైదాకు ముద్దలు తినమంటాను. మైదాకు ముద్ద ఎవరన్నా తింటారా అని. అయ్యో దొరసారి నువ్వు చెప్పినట్టుగా నల్లమట్టి తినే ఉంటే నా చిన్న కొడుకు జారెంట్ కలర్ తోడు కుడతారమ్మా. నేను ఇద్దరు మైదాకు ముద్దలు తింటే నా పెద్ద కొడుకు తిరిగా పొద్దు కలర్ కత్తరమ్మా. ఈ నల్ల ఉన్నోళ్ళు అవ్వాలంతా ఏమి తినవాలని అంటే చూడు విమలమ్మ నాకే తెలియదు. ఇక నల్లగుండలందరూ అవ్వలు ఏం తిన్నారంటే నాకే వెరక. వీళ్ళు అవ్వ అయితే సింగరను బొగ్గు తిని కంటదాట. నేను పడన్నాడు పడ్డనా ఈ బాడకావు నూకేసింది. నువ్వు బాధపడదు. నువ్వు నార్మల్ డెలివరీ అవడండి. అయ్యో కోళ్ళు పడుకు తినడానికి కోళ్ళ పాలన
వచ్చి మహారాజుకు దారిలో చేయిస్తాను బాధ్యను నీకే ఇంకా 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 ఈ ఏంటది అసలే సట్టి సంక్రాంతి అయిపోయింది అయిపోయింది నేను ముట్టుకుంటాను అది సొట్టి నీకేమైంది చిన్న ముట్టుకో అయ్యో నాకు ఆయన కాదు చిన్న ఆయన పెద్ద ఆయన చిన్న పెద్ద అనుకుంటారా మరి ఎవరకున్నావే ఎవరకున్నా ఏడేడు విద్యల్ల కలియాడు రబరంగ దాశలు తానాలు వర్తమాని తానాలు పోసుకోని అగో కన్న తల్లి వేడుకొచ్చి కన్న తల్లి ఒడి లోపల కన్న బిడ్డ నేస్తుందో తల్లి సోదరపడుతుంది సంతోషపడుతూ ఉన్నాము రావే నా బిడ్డ ఎంత ముద్దుకున్నవాని అల్లారు ముద్దుగా బిడ్డను సాది పెద్దగా అగో 21 దినము నాడు ఆ కన్న బిడ్డ పేరు నామాలను ఎవరి చేస్తుందో ఏడేడు విద్యల్లా కలియాడు లోపల కన్న బిడ్డ పేరు నామాల దేవుని పేరు పెట్టుకున్నారు ఆ రాజ్యాల రాదు రాజు రాజుల కచ్చిరికల రాజ్యం దేశం ఏలుతున్నాడు మరి 20 ఏళ్ల వయసు లోపల బిడ్డ పుట్టింది అని ఆ తల్లి చూసిన వాళ్ళ దేవి అగో కన్న బిడ్డను సంబరపడుకుంటా సంతోషపడుకుంటా తల్లి సాది పెద్ద ఎత్తడమ్మా ఓ దేవుడు పెద్ద ఎత్తలు ఇరాగా తల్లిరమ్మా పెద్ద ఎత్తలు ఇరావో దేవుడు అవలారా కళాల అలకించే తాతలారా ఏడేడు విత్తల్ల కయ్యాడు ఇళ్ళ లోపల కన్న బిడ్డలెత్తుకున్నది ఆ తల్లి సంభ్రమణతో